సార్. నమస్తే సార్. ప్రస్తుతం జనసేన పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలను కానీ అంటే అరవ శ్రీధర్ అయితే ఏంటి, కొంతమందిని పవన్ కళ్యాణ్ గారు పక్కన పెట్టారని అంటున్నారు. అది ఎంతవరకు నిజమండి? ఈ మాటలో ఎటువంటి వాస్తవం లేదండి. ఏదంటే మన రైల్వే కోడ్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమంలో కేంద్ర మంత్రివర్యులు వచ్చిన కార్యక్రమం గురించి చిన్న బిట్ని ఎడిట్ చేసి అది జనాల్లోకి వదిలి ఇదిగో పార్టీ ఎమ్మెల్యే తప్పు చేస్తే అధినేత పట్టించుకోవట్లేదు అనే విధంగా ప్రచారం చేస్తున్నారు. యాక్చువల్గా కార్యక్రమం జరిగింది రైల్వే కోడ్ నియోజకవర్గంలో. స్థానిక ప్రజాప్రతినిధి అయిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు కంపల్సరీగా అందరినీ రిసీవ్ చేసుకున్న కార్యక్రమం అది. ఆ తర్వాత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు అయిన పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ అధినేత అయినా సరే యాజ్ ఏ ప్రోటోకాల్ కింద తను రిసీవ్ చేసుకోవాల్సిన కేంద్ర మంత్రిని తన ప్రసంగం అయిన తర్వాత విషేస్తుంటే పక్కన ఎమ్మెల్యే గారు ఉన్నారు. దాన్ని విలువలు చలవలు చేసి ముందు జరిగిన కార్యక్రమాన్ని కట్ చేసి అక్కడ జరిగిన కార్యక్రమాన్ని ఎమ్మెల్యేని పట్టించుకోలేదనే కార్యక్రమాన్ని ప్రజలు రుద్దుతాకి ఈ వైసీపీ గవర్నమెంట్ వైసీపీ సోషల్ మీడియా ఎలా చేస్తుందంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా తప్పుగానే, అది ఏం చేసినా ప్రజల్లోకి నెగిటివ్గా తీసుకెళ్ళాలని చూస్తున్నారు తప్ప పాజిటివ్ మైండ్ ఎప్పుడు చెప్పాలని చూసుకోగలుగుతారు. ఆ కార్యక్రమం ముందు ఏం జరిగింది, ఆ ఎమ్మెల్యే గారే కదా అందరినీ రిసీవ్ చేసుకునేది. పవన్ కళ్యాణ్ గారిని అయినా సరే, ముఖ్యమంత్రి గారిని అయినా సరే, కేంద్ర మంత్రి గారిని సరే ఆ ఎమ్మెల్యే గారే కదా రిసీవ్ చేసుకోవాల్సింది. ఆ ఎమ్మెల్యే గారు రిసీవ్ చేసి పెట్టి ఎవరు ఎక్కడ చూపించలేదు సోషల్ మీడియాలో. ప్రసంగం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కేంద్ర మంత్రి వర్యులకి తనకు చేసిన కార్యక్రమం కృతజ్ఞతలు చెప్పే కార్యక్రమంలో కేంద్ర మంత్రి వర్యులకి అది నిధులు ఇవ్వాల్సింది, ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకునేప్పుడు లోకల్ ఎమ్మెల్యే పట్టించుకోలేదనే విధంగా అది నెగిటివ్గా ప్రచారం చేస్తున్నారు. ఇదైతే కరెక్ట్ కదమ్మా. పవన్ కళ్యాణ్ గారు అయితే ఎవరైనా సరే, అది ప్రజలైనా ప్రజాప్రతినిధులైనా సమ దృష్టితో చూసే నాయకులు రాష్ట్రంలో ఎవరైనా ఉంటే అది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. మరి ఆయనే కాకుండా ఇంకొక ఎమ్మెల్యే ఎవరు ఉన్నారండి, ఆయన కూడా అంటే ఆడపిల్లలకు అన్యాయం జరిగితే పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తారు, మాట్లాడతారని చెప్పేసి అన్నారు. మరి ఇక్కడ ఎమ్మెల్యేలేమో వాళ్ళేమో రోడ్లు ఎక్కుతున్నారు, మాకు అన్యాయం చేశారని, మరి వాళ్ళ మీద ఎందుకు కఠినమైన చర్యలు తీసుకోవట్లేదని చెప్పేసి కూడా అంటున్నారు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు మరి వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, వాళ్ళని ఎందుకు ఎమ్మెల్యేల నుంచి తొలగించట్లేదు ఎందుకు? మరి మీరు అడిగిన క్వశ్చన్లో ఒక పాజిటివ్ ఉంది, ఒక నెగిటివ్ ఉంది. పాజిటివ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎవరికైనా ఆడ మనిషికి ఎవరికైనా ఏదన్నా ఆపద వస్తే పవన్ కళ్యాణ్ గారు ముందు వచ్చి ప్రశ్నిస్తారని చెప్పారు. ఓకే, ప్రశ్నించి ఏం చేయాలి పవన్ కళ్యాణ్ గారు? వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అదే విధంగా ఒక ఎమ్మెల్యే మీద తన పార్టీలో ఉన్న ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకుంటే సార్ ఎందుకు పట్టించుకోలేదు అని చెప్పి మీరే క్వశ్చన్ చేస్తున్నారు. చర్యలు తీసుకుంటేనేమో నెగిటివ్గా చేస్తున్నారు. చర్యలు తీసుకోలేదనేది అవాస్తవం. అసలు పవన్ కళ్యాణ్ ఎవరైనా సరే సమదృష్టిలో చూస్తారు. అది నాయకుడు అయినా సరే, కార్యకర్త అయినా సరే, ఎవరైనా సరే ఆడ వ్యక్తికి ఆ రోజు వైసీపీ గవర్నమెంట్లో 30,000 పైచీలకు ఆడవాళ్ళు మిస్ అయ్యారని చెప్పి కేంద్ర గవర్నమెంట్ స్వయంగా లోక్సభలో డేటా రిలీజ్ చేసి అది వాలంటీర్ వ్యవస్థ మీద ప్రశ్న చేసినప్పుడు ఇదే వైసీపీ గవర్నమెంట్ ఏం చేసింది, ఎక్కడ పోయారు అంది. అది లోక్సభలో క్వశ్చన్ డేటా ఇచ్చారు కదా, డేటా ఆధారంగా ఏ రోజైనా ఎవరైనా మాట్లాడారా? లేదు. కళ్యాణ్ గారు ఆ డేటా ఆధారంగానే ఇంతమంది మిస్ అయ్యారంటే మీరు ఏం చర్యలు తీసుకుంటారు? దాంట్లో కొంతమంది వెనక్కి వచ్చారు, మిగిలిన వాళ్ళు ఏమైపోయారని చెప్పి క్వశ్చన్ చేస్తారు. ఈరోజు పవన్ కళ్యాణ్ ఏమంటారు, ఆ రోజు 30,000 మంది ఎక్కడ పోయారు పవన్ కళ్యాణ్ అని చెప్పి నెగిటివ్గా పవన్ కళ్యాణ్ నెగిటివ్ వేస్తున్నారు తప్ప ఈ రోజు దాకా దాని గురించి మా దానిలో ఇలా పోలేదు, మేము చర్యలు తీసుకొని చెప్పి ఈ రోజు వరకు గత గవర్నమెంట్ గురించి ప్రజాప్రతినిధులు ఎవరూ సమాధానం చెప్పలేదు. కానీ కళ్యాణ్ గారు దాన్ని ఒక బాధ్యతగా తీసుకుని ఈ రోజున తన ఎమ్మెల్యే, తనతో పాటు సహచరులు ఎమ్మెల్యే అయినా సరే తనమే చర్యలు తీసుకుని, క్రమశిక్షణ చర్యలు తీసుకుని తనని కొన్ని కార్యక్రమాలు దూరం చేస్తున్నా ఏం చేసినా సరే మీరు ఏం చేస్తున్నారు, మీడియా వాళ్ళు వైసీపీ వాళ్ళు ఏమైనా చేస్తున్నారంటే ఇదిగో పట్టించుకుంటలేదు పవన్ కళ్యాణ్ గారు. చర్యలు తీసుకున్నప్పుడు కంపల్సరీగా తన దృష్టిలో ఒకసారి నెగిటివ్ పడిందంటే పవన్ కళ్యాణ్ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా చాలా దూరం క్యారీ అవుతుంది. అది అర్థం చేసుకోవాలి ప్రజలు కూడా. మరి పవన్ కళ్యాణ్ గారు 30,000 అమ్మాయిలు తప్పిపోయారని అన్నారు, మరి డేటా ఉందంటున్నారు. మరి ఆ డేటాలో పలానా చోట పలానా వాళ్ళ కంప్లైంట్స్ ఉంటాయి, మరి అవి ఎందుకు బయట పెట్టట్లేదు? మరి వీళ్ళందరితో మాటలు అనిపించుకోకుండా పలానా చోట అంటే ఇప్పుడు వీళ్ళే ఉన్నారు అధికారంలో, హోమ్ మినిస్టర్ అనిత గారు ఉన్నారు, ఎందుకు మరి ఆ డేటాను తీసుకొచ్చేసి వీళ్ళ మొహం మీద కొట్టినట్టు ఎందుకు చూపించట్లేదు? మరి మీరు అడిగిన క్వశ్చన్ ఎలా ఉందంటే ఇప్పుడు లోక్సభలో ఆ రోజు డేటా పెట్టినప్పుడు అప్పుడు గవర్నమెంట్ ఎవరున్నారు, వైసీపీ గవర్నమెంట్ ఉంది. అప్పుడు ఎంతమంది చెప్పున్నారు, 30,000 పైచీలకు ఆడవాళ్ళు వెళ్ళిపోయినారు. దానికి గవర్నమెంట్ సగం మంది బరాబరి వచ్చున్నారు, మిగిలిన సగం మంది పరిస్థితి ఏంటని అడుగున్నారు. ఇప్పుడు మనం ఏం చేయగలమంటే గత గవర్నమెంట్లో ఉన్న పాలసీల గురించి మనం ఆయన పాలసీ గురించి మాట్లాడారు. ఆ రోజున మీరు వ్యవస్థ గురించి మాట్లాడారు. మీరు పోలీస్ వ్యవస్థను సరిగ్గా ఉంటే ఈరోజు ఎలా జరిగిందని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. గవర్నమెంట్ రాగానే హీరోయిన్ నత్వానీ కేసు చూసుకుందాం. అది ఎవరి దాంట్లో దృష్టికి వచ్చింది? ప్రతి విషయాన్ని పవన్ కళ్యాణ్ బయటపడి ఆమె సినీ సెలబ్రిటీ కాబట్టి బయట మీకు మీడియాలో వచ్చి ఆ సెలబ్రిటీకి న్యాయం చేసిన విధంగా వస్తుంది. అలాగే సామాన్య ప్రజలకు చేస్తుంటే ఏ మీడియా కవర్ చేయలేదు కదా. అలా ఎన్ని కేసులు దానికి
దాని ఏమంటారు రిజల్ట్ తీసుకొచ్చారో మన ఎవరికి తెలియదు. ఆమె సినీ నటి కాబట్టి ఆ కేసు వచ్చి దాంట్లో ఉన్న వైసీపీ పోటీ చేసిన అభ్యర్థి అయినా పోలీసులైనా అందరూ బయటకు వచ్చి వాళ్ళ పేర్లు బయటకు వచ్చినాయి. అలాంటి ఎన్ని కేసులు సెలబ్రిటీ కానీ సామాన్య ప్రజలకు ఎన్ని వచ్చినాయో మనకు తెలియదు కదా. ఇప్పుడు మేము ఇప్పుడు ప్రశ్నించే వైసీపీ గత ప్రభుత్వం అయినా సరే మా దాంట్లో 30,000 పైచీలకు పోయినా అంటున్నారు కదా, 30,000 పైచీలకు డేటా తీసుకురామని అడుగుతున్నారు. పోలేదని చెప్పి వీళ్ళని సరిగ్గా చెప్పగలరా? డేటా తీసుకురామని అడుగుతున్నారు కానీ మా దాంట్లో పోలేదు, ఖచ్చితంగా మా పోలీస్ వ్యవస్థ బాగా పనిచేసింది, మా ఆరో తానేటి వనిత గారైనా సుచరిత గారైనా బాగా పనిచేశారని చెప్పి వీళ్ళు చెప్పుకోగలరా? ఆరో కేసు రాలేదని ఎక్కడ కేసు నమోదు కాలని చెప్పగలరా? గవర్నమెంట్ ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ డేటా ఎలా ఇస్తుంది? మన పోలీస్ స్టేషన్లో జరిగిన ఎఫ్ఐఆర్ ఆధారంగానే కదా ఆ డేటా వెళ్ళేది కేంద్ర మంత్రిత్వ శాఖకి. వాళ్ళు ఆ డేటానే కదా రిలీజ్ చేసింది. కాదు అని చెప్పి వీళ్ళు సరిగ్గా చెప్పగలరా? రిలీజ్ కాలేదు, మేము మా దాంట్లో జరగలేదని చెప్పని. వీళ్ళు ఏంటంటే వీళ్ళంటే కోటి మీద ఏకలపీక రకంగా ఇది జరగలేదు, పవన్ కళ్యాణ్ తీసుకురావాలి, పేర్లు చెప్పాలి. 30,000 పైచీలకి పేర్లు ఎవరు తీసుకొస్తారు? ఆయన శాఖ అది, పోలీస్ శాఖ కాదు కదా, హోంశాఖ కాదు కదా. హోంశాఖ కూడా కావాలా అంటే నాకు ఇస్తే అంటున్నారు, మరి హోంశాఖ కూడా తీసుకుంటారంటారా ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ గారు హోంశాఖ ఇస్తే ఇలా ఉండదమ్మా. ప్రభుత్వం ప్రజాపాలన కూడా ఇలా ఉండదు. ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ కనుక కూర్చోబెట్టి నడు రోడ్డు మీద కూర్చోబెట్టి న్యాయం చేసే విధంగా శాఖను పరిగెత్తిస్తారని చెప్పి మా అందరికీ నమ్మకం ఉంది. కానీ ఇప్పుడు చూడండి, పర్యావరణ శాఖ కానీ మామూలుగా పంచాయతీ రాజ్ వ్యవస్థ కానీ శాఖ కానీ ఆ వ్యవస్థలో ఆ శాఖలో పవన్ కళ్యాణ్ మీద ఇప్పుడు దాకా ఎవరైనా సరే గత 2 సంవత్సరాలు ఎవరైనా ఒక్క కామెంట్ అని చేయగలిగారా? ఒక్క అవినీతి నిరూపించగలిగారా? ఇది జరుగుతుందని చెప్పని. కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్ కానీ శాఖాపరంగా కానీ పాలనాపరంగా కానీ ఎవరు ఏం చేయలేక ప్రతి దానికి పవన్ కళ్యాణ్ గారు ముడి చేసి ఎక్కడ రాజుగారు గుర్రం అంటారు, ఇటు రాజుగారి భార్య అంటారు, ప్రతి దానికి పవన్ కళ్యాణ్ ముడి పెడతా ఉంటారు. ఈ రోజు ఎందుకు సార్ మరి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన 4 సార్లు సీఎం అయ్యారు, విజనరీ నాయకుడు, మరి ఆయన ఎందుకు ట్రోల్ అవ్వట్లేదు? ఆయన ఎందుకు జనాలు మాట్లాడలేదు? లోకేష్ గారిని ఎందుకు మాట్లాడలేదు? ఇంకా అంటే సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు, వాళ్ళని ఎందుకు ట్రోల్ చేయకుండా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ట్రోల్ అవుతున్నారంటారు? అంటే ఎవరైతే ఉన్నారో జనసేన కార్యకర్తలు కానీ అంటే కొంతమంది నిజాయితీగా పనిచేసే వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది ఉండొచ్చు, అంటే వాళ్ళు కూడా పిచ్చి వీడియోలు చేయటం వల్ల అంటారా? దేని వల్ల అంటారా అసలు? ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అన్న వాళ్ళు 2 రాజకీయ వ్యవస్థల్ని దృఢంగా ఎదుర్కొని 3వ ప్రత్యామ్నాయంగా ముందుకు వచ్చిన వ్యక్తి, ముందుకు రాబోతున్న వ్యక్తి, ముందుకు వెళ్ళబోతున్న వ్యక్తిని. ఈ వ్యక్తిని అణిచివేయాలంటే పవన్ కళ్యాణ్ ప్రజల్లో చులకం చేయాలి. ఇప్పుడు హోంశాఖకి పంచాయతీరాజ్ వ్యవస్థకి ఏం లింక్ ఉంటుంది? దాంట్లో జరిగిన హోంశాఖ మంత్రి గారు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుందాం, ఇప్పుడు రావణ్ గారి కేసు ఉంది. కేసుని ఎలా నడిపిస్తున్నారు? పవన్ కళ్యాణ్ చుట్టూ తిప్పుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు తిట్టారని చెప్పి ఫస్ట్ 2-3 కేసులు అవ్వచ్చు, కానీ ఈరోజు జరుగుతున్న కేసు ఏంటి? దేశద్రోహం కేసు. దేశద్రోహం, నేషనల్ ఇంటిగ్రిటీని చెడగొడతానని చెప్పి రావణ మీద కేసు వేస్తే దాన్ని పవన్ కళ్యాణ్ ఎందుకు ముడి పెడతారు? పవన్ కళ్యాణ్ గారి తరపున వాదిన కేసులో ఆయనకి బెయిల్ వచ్చింది, కానీ నేషనల్ ఇంటిగ్రిటీ చెడగొట్టిన కేసులో కదా ఆయనకి ఇప్పుడు రిమాండ్లో ఉన్నాడు. ఇది ఎగ్జాంపుల్గా తీసుకుంటే ప్రతి కేసు విషయంలో కూడా పవన్ కళ్యాణ్ ముడి పెడుతున్నారంటే ప్రజల్లో పవన్ కళ్యాణ్ చులకం చేయాలని చెప్పి ఎంత చూస్తున్నారో పవన్ కళ్యాణ్ గ్రాఫ్ అంత పెరుగుతుంది. మీరు చులకం చేయాలని వైసీపీ సోషల్ మీడియా కానీ వైసీపీ గవర్నమెంట్ ఎంత పాలకులు ఎంత ట్రై చేస్తున్నారో అంత రెట్టింపు ప్రజల్లో అయ్యో పవన్ కళ్యాణ్ సంబంధం లేదు కదా ఎందుకు అవుతుందని ప్రతి ఓటరు ఈరోజు ఆలోచిస్తున్నాడు. ఇదివరకులాగా సోషల్ మీడియాలో మనకు వచ్చిన కొత్తలో సోషల్ మీడియా కొత్తలో ఏది చెప్తే అది నమ్మేసాం, మీడియా ఉంది కదా ఏది చెప్తే అది నమ్మేసాం, రోజులైతే ఇవి కావు. ప్రతి ఓటర్ అనలైజ్ చేసుకుంటున్నాడు, జరుగుతున్నది ఏంటి, చెబుతున్నది ఏంటి, జరగబోతున్నది ఏంటి అని. సో పవన్ కళ్యాణ్ గారికి దీనివల్ల పోయేదేం లేదు. ఆయనకి ఇంకా ప్రజల్లో మద్దతు పెరుగుతుంది, ఆదరణ పెరుగుతుంది తప్ప దీనివల్ల పోయేది. ఇంకా అంటారా, ఎవరైనా సరే పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత కొంచెం ఉత్సాహం ఉంటుంది, కొంచెం నిరుత్సాహం ఉంటుంది. నిరుత్సాహపడిన వాళ్ళు అంటే నన్ను పిలిచేవ్వలేదని చెప్పి ఎవరు అనుకుంటారు. ఉత్సాహపడిన వాళ్ళు నన్ను పిలవబోనే నేను వెళ్తాను అనుకుంటాడు. నిరుత్సాహపడిన వాళ్ళు ఏదైనా పెట్టినప్పుడు దాన్ని పెద్దగా చూపించి ఒలుగులు చొలులుగా చేసి దాన్ని ప్రచారం చేయడం వల్ల ఉపయోగం లేదని చెప్పి మా భావన. సరే, మరి అంతేకాకుండా ఇప్పుడు సోషల్ మీడియాలో చూసుకుంటే ఏ పార్టీ అయినా కావచ్చు, ఇప్పుడు టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, వైసీపీ కావచ్చు, ఇంకోటి ఏ పార్టీ అయినా సరే అంటే పార్టీలను అడ్డం పెట్టుకొని కొంతమంది వ్యక్తులే కావచ్చు అంటే ఎలా పడితే అలా మాట్లాడడం, దీని మీద ఒక చట్టం తీసుకొచ్చి దీని మీద చర్యలు తీసుకుంటే మంచిదంటారా? ఖచ్చితంగా దీని గురించే కదా గత వారం పవన్ కళ్యాణ్ గారు సోషల్ మీడియా గురించి ఒక చట్టం తీసుకురావాలని చెప్పి దీనికి అకౌంటబిలిటీ కావాలని చెప్పి మాట్లాడారు. అది మాట్లాడిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ దాడి మరింత పెరిగింది. ఇదిగో పవన్ కళ్యాణ్ ఈ చట్టం తీసుకుంటే మాకు ఏంటంటే ఎలా ఉంటాయో పరాన్న జీవులు ఉంటాయి సోషల్ మీడియాలో, ఎంతసేపు పలానా గుడ్డగలిసి మీద వేసేసి దాని మీద డబ్బులు సంపాదించిన బాబితే తప్ప సోషల్ మీడియాలో ఎవరైనా సరే నీతిగా నిజాయితీగా జరిగింది ఏదో చెప్పేవారు సోషల్ మీడియాలో ఎక్కడో ఉండడు. పవన్ కళ్యాణ్ దాని గురించి గత వారం ప్రెస్ మీట్ పెడుతున్నాను, శాఖపరమైన ఇది పెట్టి దాని మీద మనం ఒక చట్టం తీసుకురావాలి, కంపల్సరీగా అకౌంటబిలిటీ రావాలని చెప్పిన దాని నుంచి రావాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే అకౌంటబిలిటీ సోషల్ మీడియా పరంగానే ఎక్కడైనా సరే అకౌంటబిలిటీ ఉంటేనే ప్రజలకి న్యాయం జరుగుతుంది, ప్రజలకు నిజం తెలుస్తుంది, ఎవరికైనా పాలకులకైనా న్యాయం జరుగుతుంది.